హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు కైమా వెల్లుల్లిపాయలు కర్రీ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. కైమా వెల్లుల్లిపాయలు కర్రీ చేయడానికి కావలసినటువంటి పదార్థాలు: నేను ఒక అర కేజీ కైమా తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు, 2 వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కారం, ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, ఆయిల్. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 5 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత కైమా కూడా వేసుకోవాలి. ఈ విధంగా మగ్గు పెట్టుకోవాలి. మూత పెట్టి మగ్గు పెట్టుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేసుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత నేను 2.5 స్పూన్లు కారం వేస్తున్నాను. కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గ పెట్టాలి. చూడండి, ఈ విధంగా మగ్గింది. దాంట్లో వాటర్ పోసుకోవాలి. దాంట్లో కరివేపాకు కూడా వేస్తున్నాను. మూత పెట్టి బాగా ఉడకనబెట్టాలి. ఆ విధంగా ఉడికిన తర్వాత వెల్లుల్లిపాయలని ఈ విధంగా పొట్టు తీసుకున్నాను, దాంట్లో వేస్తున్నాను. ఆ వెల్లుల్లిపాయ రమ్మని కూడా ఉడికేటట్టుగా మనం మగ్గ పెట్టుకోవాలి. మూత పెట్టి మగ్గ పెట్టాలి.
చూడండి ఈ విధంగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లో తీసుకున్నాం. ఎంతో రుచికరంగా ఉండే కైమా వెల్లుల్లిపాయల కూర తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.